ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువన్నామలై క్రివాళం వద్ద ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బెంగళపూడి అనిత కుటుంబ సమేతంగా క్రివాళంలో పాల్గొన్నారు. మోక్షస్థలమైన తిరువన్నామలై ఆలయాన్ని గత 1 సంవత్సరంగా శుక్ర, శని, ఆదివారాల్లోనే కాకుండా ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా దర్శించుకుంటున్నారు. తమిళనాడు నుంచే కాకుండా స్థానిక, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు క్రివాళానికి వస్తుంటారు. గత కొన్ని నెలలుగా పౌర్ణమి క్రివాళానికి ప్రతి నెల 10 లక్షల 15 లక్షల మంది భక్తులు వస్తున్నారు. ప్రతి రాత్రి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ నుండి 10,000 నుండి 15,000 మంది శివ భక్తులు భక్తితో తిరువన్నామలై అన్నామలయ్యార్ క్రివాళానికి వస్తారు. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బెంగళపూడి అనిత కుటుంబ సమేతంగా ఇంద్రలింగం అగ్నిలింగాన్ని దర్శించుకున్నారు. నృత్యలింగం, కుబేరలింగం, ఈశాన్య లింగం సహా అష్టలింగాలకు పూజలు చేసి కుటుంబ సమేతంగా క్రివాళం వద్దకు వచ్చిన ఆయనతో పాటు 50 మందికి పైగా కుటుంబ సభ్యులు క్రివాళం వద్దకు వచ్చిన ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి బెంగళపూడి అనిత, క్రివాళానికి వెళ్లిన ఆంధ్ర రాష్ట్ర భక్తులు సెల్ఫీలు దిగి ఆనందించారు. మొబైల్ ఫోన్లు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువన్నామలై క్రివాళం వద్ద ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బెంగళపూడి అనిత కుటుంబ సమేతంగా క్రివాళంలో పాల్గొన్నారు. మోక్షస్థలమైన తిరువన్నామలై ఆలయాన్ని గత 1 సంవత్సరంగా శుక్ర, శని, ఆదివారాల్లోనే కాకుండా ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా దర్శించుకుంటున్నారు. తమిళనాడు నుంచే కాకుండా స్థానిక, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు క్రివాళానికి వస్తుంటారు. గత కొన్ని నెలలుగా పౌర్ణమి క్రివాళానికి ప్రతి నెల 10 లక్షల 15 లక్షల మంది భక్తులు వస్తున్నారు. ప్రతి రాత్రి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ నుండి 10,000 నుండి 15,000 మంది శివ భక్తులు భక్తితో తిరువన్నామలై అన్నామలయ్యార్ క్రివాళానికి వస్తారు. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బెంగళపూడి అనిత కుటుంబ సమేతంగా ఇంద్రలింగం అగ్నిలింగాన్ని దర్శించుకున్నారు. నృత్యలింగం, కుబేరలింగం, ఈశాన్య లింగం సహా అష్టలింగాలకు పూజలు చేసి కుటుంబ సమేతంగా క్రివాళం వద్దకు వచ్చిన ఆయనతో పాటు 50 మందికి పైగా కుటుంబ సభ్యులు క్రివాళం వద్దకు వచ్చిన ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి బెంగళపూడి అనిత, క్రివాళానికి వెళ్లిన ఆంధ్ర రాష్ట్ర భక్తులు సెల్ఫీలు దిగి ఆనందించారు. మొబైల్ ఫోన్లు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి ధాపయ స్వాహా.